హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? టీలు తాగారా? కాఫీలు తాగారా అండి? నేనైతే తాగలేదండి. నేను ఈ ఆవును తీసి అక్కడ వేరే తాను కట్టేద్దామని లాగుతుంటే ఆవు రానంటే రానంటుందండి. ఎక్కడికైనా వస్తుంది కానీ దొడ్లోకి మటుకు మీ ఆవు రాదండి. ఏమో నాకు కూడా అర్థం కాదు. మా అమ్మాయి వచ్చిందండి. మా అమ్మాయి ఒక గేట్ ఏమదాన్ని వస్తుందో రాదో అంటే ఒక గేట్ వేసిందండి. దాని కట్టుతో వచ్చేసింది. ఎత్తుకొని మీద దాన్ని కట్టేసేసాను అక్కడ. ఏ పని ఉన్నా లేకపోయినా నాకు ఒక పని మట్టుకుంటానికి చేయాలండి. నేను ఒక పని మట్టుకుని నా కోసం వెయిట్ చేస్తుంటుందని. ఆ పని ఏంటా అని ఎదురు చూస్తున్నారా? వెయిట్ చేయండి, చూపిస్తాను. కొద్దిసేపు లాగండి. చూడండి వెళ్తున్నాను చేసేదానికి. ఇదేనండి ఆ పని. ఏం పని అని మీరు బుర్రకి పొద్దున పెట్టద్దండి. ఈ పనే ఆ పని. పేడకలు ఎత్తే పని. ఏ పని ఉన్నా లేకపోయినా మొట్టమొదటి చేసే పని ఈ పనేనండి. నేను లేవడం, పేడకలు ఎత్తడం, మళ్ళీ చెత్తలంతా ఓడ్చడం, మళ్ళీ ఇంట్లో పని, వంట పని, ఆ పని ఈ పని చేయడం. ఈ పని అయితే మార్నింగ్ చేయడానికి కష్టంగానే ఉంటుంది, కానీ చేయక తప్పదు. నేనే చేసుకోవాలి కాబట్టి చేస్తున్నానండి. ఇదైతే అయిపోయిందండి. నా పని అయిపోయింది ఇక్కడి వరకు. ఇంకా ఆవుకి రమ్ములు కడిగేసి పేడపాడు అంటుకుంటుందేమో అని క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత అది షేప్ కుదలాలి కదండి. ఒక నిమిషం ఉంటే వదిలేస్తుంది. చాలాసేపు కూడా అవసరం లేదు. దీని దగ్గర అయితే చాలా ఈజీగా పాలు పిండాలని రాని వాళ్ళు కూడా ఈ ఆవు దగ్గర పాలు ఎలా పిండాలో నేర్చుకుంటారండి. చాలా సింపుల్ అండి ఆవు దగ్గర పాలు పిండడం. కరెక్ట్గా ఒక్క నిమిషానికే పిండేస్తాను నేను అసలు పాలు. అసలు అలా రమ్ము పట్టుకోగానే పాలు షేప్కి వదిలేస్తుంది. చాలా సేపులు కూడా లేదు. ఒక రొమ్ములు కడిగేసి క్లీన్గా కొద్దిగా ఆంది వేసుకొని పూసుకొని సరసలు పిండేస్తే క్యారీ నిండుకి ఏం రావండి పాలు. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆవు పొదుగాపు వచ్చి పాలన్నీ తగ్గిపోయాయి. లేకుంటే బాగా ఇచ్చేదే పాలు. తగ్గిపోయాయి దీని దగ్గర పాలు. నేనైతే పిండుతున్నాను చూడండి. మీలో ఎలా పిండుతారో నాకైతే నేనైతే ఇలా చేస్తాను, ఇలా పిండుకుంటాను. మా ఆయన అస్సలు రాడు ఈ పాలు పిండడానికి. ఇవన్నీ నేనే ఉన్నా లేకపోయినా, జ్వరం వచ్చినా రాకపోయినా, బాగాలేకపోయినా అన్నీ నేనే పిండుకోవాలండి. మా ఆయన అస్సలు రాడు. ఎంత ఫీవర్ ఉన్నా నేనే పిండుకోవాలి పాలు మట్టుకు. ఓకే అండి, మీరేం చేస్తున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.